హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ స్టోరీ చివరి వరికి వినండి. చాలా బాగుంటుంది. అందరికి నచ్చే కథ. మా వదిన ఏ రకంగా అయినా తమన్నా కన్నా ఎక్కువే ఫేస్ గ్లో. నా గురించి చెప్పాలి అంటే సాధారణ 5.7 అంగుళాల పరిమాణం, 5.7 ఎత్తు, 74 కిలోల బరువు. సైజు చిన్నదే కాని మా వదిన ఇచ్చిన హెర్బల్ పౌడర్ మరియు మందులతో పోటుగాడు అయ్యా. స్టోరీలోకి వస్తే, నా వదిన రాధని ఎంజాయ్ చేసినాక ఒకరోజు మెసేజ్ చేసింది. చిన్ను బాగా ఆరాటపడుతున్నారా? నాకు బాగా ఎంజాయ్ చెయ్యాలని ఉంది అని. నేనడిగా ఏం చేద్దాం మరి అని. మీ అన్నేకి ఏదో ఒక సాకు చెప్పేసి ట్రిప్ వెళ్దాం మనం అని చెప్పింది. మా వదిన ఏదో కాన్ఫరెన్స్ ఉంది బెంగుళూరులో. ఒక 4 రోజులు బెంగుళూరుకి వెళ్తా అని మా అన్నతో చెప్పింది. మా అన్నయ్య ఒక్కతే ఎందుకు, డేవిడ్ని కూడా తీసేస్కెళ్ళువాడు వస్తా అంటే అన్నాడు. నాకు ఒక 20,000 ఇచ్చి కార్ తీసుకొని వెళ్ళమని చెప్పాడు. మా వదిన, నేను స్టార్ట్ అయ్యాం. దాదాపు 7 అవుతోంది. నగరం శివార్లలో దాటింది. వదిన చిన్ను ఏమి తింటాంరా అనింది. సరే అని దాబా హోటల్ దగ్గర పార్క్ చేసి తిన్నాం. మా వదిన బాగా మాడ్రనని చెప్పాగా ఫుల్ తాగింది. నేను తాగను ఫ్రెండ్స్. ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. అలా ఒక 5 కిలోమీటర్లు వెళ్లగానే మా వదిన చిన్ను నాకు ఒక ఫాంటసీ ఉందిరా అనింది. ఏంటి వదిన అని అడిగా. నాతో వెన్నెలలో ఆసనాలు వేస్తావా అనింది. ఎక్కడ అంటే ఏదైనా పొలంలో అనింది. డిక్కీలో ఇప్పటికే దానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక మంచి ప్లేస్ చూసి హైవే నుంచి ఒక 3 కిలోమీటర్లు లోపలికి వెళ్లి స్టాప్ చేశా. అక్కడ మంచం వేసుకున్నాం. పొలంలో ఎవరు లేరు. మా వదిన కావాలనే ఏం వేసుకోలే లోపల కావాలి. చల్లని వెన్నెలలో దగ్గరికి వెళ్ళా. ఒక ఫైర్లాగా ఉంది లోపల. చలిలో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. మా వదిన నా భుజాలమీద కళ్ళు వేసి మొగుడా నీకే సొంతంరా అని అరుస్తోంది గట్టిగా. నువ్వు నా మొగుడు అయితే ఎంత బాగుందేదో అనింది. అరగంట బ్రేక్ తీసుకున్నది. ఆ పార్టీకి సరిగ్గా 1 అయింది. చల్ల గాలి వేస్తోంది. మళ్ళీ స్టార్ట్ చేశాను. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వస్తాదిరా నీకు, డాక్టర్కే నేర్పిస్తున్నవ్రా నువ్వు అని అరుస్తోంది. తను ఇంకా నా వల్ల కాదు, ఆసనాలు వేయు అనింది. 10 నిమిషాలు ఆపకుండా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఇద్దరం అవుట్ అయ్యాం. నేను ఇంకా వెళ్దామన్నాను. అరే అప్పుడేనా, ప్లీజ్రా ఇంకా 2 సర్లు కావాలి నాకు అనింది. ఎవరన్నా చూస్తే పరువు పొద్దని ఇంకా కార్లో బ్యాక్ సీట్లో పడుకోపెట్టి అలా మా వదిన వాళ్ల ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లను. అప్పటికి ఉదయం 4 అయింది. మా వదినని బెడ్రూంలో పడుకోబెట్టి నేను వేరే రూంలో పడుకున్నా. మా వదిన స్నేహితురాలు కూడా డాక్టర్. తన పేరు ఈశ్వరి, కాలేజీ ఫ్రెండ్. ఆమె కూడా సూపర్. నేను నిద్రలేచి గుడ్ మార్నింగ్ చెప్పాను మరియు ఈశ్వరి నాకు కాఫీ ఇచ్చారు. నేను థాంక్స్ చెప్పాను. నిన్న పొలంలో ఎంతసేపు గడిపానని ఆమె నన్ను అడిగింది. నేను అమాయకంగా ఏం ఫామ్ అని అడిగాను. ఓహ్ నా ప్రియమైన, మీరు పెద్ద పండితుడిలా నటించడం ఆపండి. నేను మీ వదినకి చాలా దగ్గరి స్నేహితురాలిని. మీరు మీ వదినతో గడిపిన సమయాన్ని ఆస్వాదించారని నాకు తెలుసు ఆమె చెప్పింది. ఇంతలో నా వదిన లేచి మీరు ఎక్కడ ఉన్నారని అడిగింది. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను ఈశ్వరి ముందు మాట్లాడితే బాగుంటుందని చెప్పాను. కాని ఆమె నా వదినతో ప్రతిదీ పంచుకుందని నాకు తెలుసు. ఆమె కూడా సమావేశానికి వెళ్ళింది. ఉదయం 11 గంటలకు నా గదిలో ఒంటరిగా ఉన్నా. 1 గంటలకు ఈశ్వరి నిద్రలేచింది. మేము కలిసి భోజనం చేశాము. ఈశ్వరి భర్త నేవీలో అధికారి. అతను ప్రతి 5 నుండి 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఈశ్వరి కూడా చాలా బిజీగా ఉంటుందని నాకు తెలుసు. నా వదినకు చెడ్డ పేరు రాకూడదని నేను రోజంతా ప్రశాంతంగా నా గదిలోనే ఉన్నాను. నా వ్యక్తిగత పనులు నా ల్యాప్టాప్లో చూసుకున్నాను. సాయంత్రం నా వదిన సమావేశం ముగిసిందిరా, తర్వాత ఏమిటి అని అడిగింది. నా వదినకు సర్ప్రైజ్ ఇద్దాం, మేఘాలు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి సరదాగా ఆస్వాదిద్దాం అని చెప్పా. వదినను కారులో ఎక్కించి ఆమె కళ్లకు గంతలు కట్టాను. అది నంది కొండలు. ఇక్కడ మేఘాల పర్వతం దగ్గర ఉంటాయి. అది నా వదినకు మరపురాని అనుభూతి. నా వదిన, నీకు మంచి టేస్ట్ ఉంది అని అంది. రిసార్ట్లో మేము చెక్ ఇన్ చేశాము. తర్వాత నా వదిన స్నేహితురాలు ఈశ్వరి ఫోన్ చేసింది. విషయం చెప్పాక ఆమె సరే ఎంజాయ్ అని అంది.
మళ్ళీ స్టార్ట్ చేశాము. ఆమె నన్ను మంచానికి కట్టి ఎంజాయ్ చేస్తుంది. మళ్ళీ ఈశ్వరి ఫోన్ చేసింది. నేను బిజీగా ఉన్నాను. గెట్ లాస్ట్ అని తిట్టి వదిన ఫోన్ పెట్టేసింది. అప్పుడు మా వదినకి ఒక మెసేజ్ వచ్చింది. నేను తట్టుకోలేకపోతున్నా. చెన్ను నాతో కూడా ఆసనాలు వేస్తాడేమో అడుగు అని. మార్నింగ్ చూద్దామని చెప్పి తర్వాత రోజు ఉదయం మళ్ళీ ఈశ్వరి ఇంటికి వెళ్ళాము. ఏమైంది? నట్స్ అండ్ బోల్ట్స్ వదులుగా ఉన్నట్లుంది స్వీటీ చేసిన పనికి అని అంది ఈశ్వరి నాతో. నాకు బాగాలేదు అన్నాను. డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. నీకు ఏమి కావాలో చెప్పు అని అంది. నేను అలసిపోయానని చెప్పి రోజంతా నిద్రపోయాను. ఈశ్వరి, కళ్యాణి ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు. సాయంత్రం వచ్చారు. భోజనం చేశాము. ఆ సమయంలో నా వదిన ఈశ్వరిని కూడా ఈరోజు కావాలి అంతా అని చెప్పింది. సరే, అలానే చేద్దాం. నా వదిన మొదటి ప్రాధాన్యత. వదిన తర్వాత ఈశ్వరి అని చెప్పా. నా వదిన నవ్వింది. మరింత తిన్న తర్వాత ఇద్దరు శోభనమ్మలు పెళ్లికూతురుల్లా తయారయ్యారు. వారిద్దరూ హాల్లో ఉన్నారు. నేను లోపల ఉన్నాను. ఫస్ట్ వదిన వచ్చింది. భట్టిగా ఎంజాయ్ చేశాం. తర్వాత ఈశ్వరి వచ్చింది. అప్పటికి ఈశ్వరికి 5 నెలలు గ్యాప్ రావడంతో చాలా ఆకలిమీద ఉంది. కాని ఒక్క షరతు అని చెప్పింది. ఏంటి అన్నా? నాకు లైటుంటే ఇష్టముండదు అని అన్నది. సరే అని బెడ్ లాంప్ వేసుకున్నాం. తాను చాలా రోజుల నుండి వైట్ చేస్తున్నా అని చెప్పి మొదలుపెట్టింది. అలా ఒకరి తర్వాత ఒకరితో మార్నింగ్ 5 వరకి ఆసనాలు వేశా. ఇద్దరిని సంతోషపెట్టి మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయాం.